హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రస్తుతం ఏంటంటే మనకు ఎక్కువ సమస్య ఏంటంటే ఈ పండాకు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా కింది ఆకులు పసుపచ్చలో మారి ఎల్లోయిష్గా మారి రాలిపోవడం అనేది సహజంగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే అవి దాని ఏజ్ అయిపోవడం వల్ల అవి పసుపచ్చగా మారి అవి రాలిపోతాయన్నమాట. కానీ మీది ఆకులు మచ్చలు రావడం లేదంటే ఎల్లోయిష్గా రావడం, దాన్ని మాత్రం మనము ఈ తెగులని అనుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎలా నివారించాలనే పూర్తి సమాచారం మనకి ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చాలా మంది రైతులు ఈ కటింగ్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. అయితే కటింగ్స్ చేస్తూ ఉన్నారు, కొందరైతే చేయలేదు. సో కటింగ్ చేసుకున్న తర్వాతనే నేను చెప్పే ఈ మందులు అయితే కొట్టుకోండి, ఎరువులు అయితే వేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం కటింగ్ చేసుకుంటే ఆ చెట్టు యొక్క బరువు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కటింగ్ చేసుకుంటేనే దానికి మనం ఏదైనా మందులు కొడితే రిజల్ట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే మనము కటింగ్ చేసుకున్న తర్వాత కింద మనము అడుగు మందు అయితే వేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అడుగు మందు వేసేటప్పుడు చాలా మంది రైతులు వాటర్ అనేటివి ఎక్కువ పెడతా ఉంటారు. కానీ ఈ స్టేజ్లో ఏంటంటే వాటర్ ఎక్కువ పెడితే ఏంటంటే మనకు ఈ ఏదైతే పండాకు సమస్య అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ తుఫాన్ కారణంగా మనకు వర్షాలు కూడా పడి మనకు పండాకు సమస్య అనేది ఎక్కువగా అయిందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీ చేనులో కనుక అధిక తేమ ఉంటే మీరైతే ఈ ఏదైతే వాటర్ అయితే పెట్టుకోకండి, లేకపోతే మాత్రమే వాటర్ అయితే పెట్టుకోండి. లేదంటే అధిక తేమ ఉంటే ఇంకా మళ్ళీ పండాకు సమస్య అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎరువులు అయితే మీరైతే వేసుకోవాలన్నమాట. అడుగు ఎరువులు వేసుకున్న తర్వాతే పైన పిచికారి అయితే వేసుకోవాలి. అడుగు ఎరువులో యూరియా అనేది ఖచ్చితంగా వేస్తే మీకైతే పండాకు అనేది కొద్ది వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో యూరియాతో పాటు మీరు 10-26 అన్నా, లేదంటే 20-20-0-13 అన్నా, లేదంటే 28-28-0 అన్న వేసుకోవచ్చు అనమాట. సో ఏదో ఒకటి ప్లస్ యూరియా అయితే ఖచ్చితంగా వేసుకోండి అనమాట. సో ఇది వేసుకున్న తర్వాత మీరైతే పైన స్ప్రేయింగ్లో మీరు ఒక ఫంగిసైడ్, బెస్ట్ ఫంగిసైడ్స్ అయితే తీసుకోవాలి. అందులో ముఖ్యంగా మీరైతే ఏదైతే నేటివో తీసుకోవచ్చు, లేదంటే మనకు చాలా రకాల ఫంగిసైడ్స్ అయితే ఉన్నాయి. మనకు అమిస్టర్ టాప్ కానీ లేదంటే రోకో, ఇట్లా చిన్న చిన్న మందులతో కూడా ఇప్పుడు కవరు కాకపోతే మీరైతే బిఎస్ఎఫ్ది మెరివిన్ అన్నా, లేదంటే బిఎస్ఎఫ్ది క్యాబ్రోటాప్ అన్నా, లేదంటే మనకు బెస్ట్ అంటే మనకు హబీకి అనేది చాలా బాగా రిజల్ట్ ఉంది. హబీకి వచ్చేసి 250 ml పర్ ఎకరానికి అయితే వాడుకుంటే బాగుంటుంది అనమాట. ఈ హబీకితో పాటు హబీకి ఒక ఫంగిసైడ్ అయితే తీసుకోండి. దీంతో పాటు అయితే మీరు ఒక బెస్ట్ న్యూట్రిషన్స్ అయితే తీసుకోవాలన్నమాట. టాటా బహార్ అనే న్యూట్రిషన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనకు 16 రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి టాటా బార్ అయితే తీసుకోండి. టాటా బార్ దొరకని ఏడాది మీరైతే ఖచ్చితంగా ఈ ఫార్ములా 6 అన్న, ఫార్ములా 4 అన్న తీసుకోండి. దాంతోపాటు ఏంటంటే ఇంకోటి మనకు బెస్ట్ ఇన్సెక్టిసైడ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. బెస్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే మనకు ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అదమా కంపెనీ ట్రాసిడ్ అని అయితే రావడం జరిగింది. ఈ అదమా కంపెనీ ట్రాసిడ్ తీసుకుంటే మీకైతే బెస్ట్ ఉంటుంది. దీంతో మనకు పై ముడత కింద ముడత కంట్రోల్ అవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో తెల్లదోమ, పచ్చదోమ ఇలాంటివి కూడా పోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ మూడు కలిపి అయితే స్ప్రే అయితే చేసుకోవచ్చు. ఫంగిసైడ్ ప్లస్ ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఒక టానిక్ అన్నమాట. టాటా బార్ అన్న, లేదంటే ఫార్ములా 6 అన్న మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా స్ప్రే చేసుకుంటే కొద్ది వరకు పండాకు సమస్య తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనకు ఖచ్చితంగా కింద అడుగు మంది వేస్తేనే మీకైతే కొద్దిగా గ్రీనిష్గా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ ఒక్క స్ప్రేతోనైతే మీకైతే కంప్లీట్గా గ్రీనిష్గా అయితే రాదు. నెక్స్ట్ స్ప్రేలో మీరైతే ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ ప్రమోటర్ అయితే తీసుకోవాలంటే జిబ్రెలిక్ యాసిడ్ అన్నా, లేదంటే మనకు విల్వుడ్ కంపెనీ ఏదైతే బ్రాండ్ ఉంటుంది కదా, బ్రాండ్ అన్న తీసుకోవాలి. అప్పుడు మంచి గ్రోత్తో పాటు మంచి షైనింగ్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా పచ్చగా గ్రీనిష్గా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లా కాంబినేషన్గా 1-2 స్ప్రేలు తీసుకుంటే మీకైతే ఈ పండాకు సమస్య అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత రెండవ కాపు మనకు సెట్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో అలాంటి వీడియోలు అయితే నేను ప్రతి తెస్తూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్లో